అప్పుల పాలు ఎప్పుడు అవుతామో తెలుసా? స్తోమతకు మించి చేసినప్పుడు అప్పుల పాలు అవుతాం. మీరు బైబిల్ని జాగ్రత్తగా పాటిస్తే, బైబిల్లోని ఆత్మీయ సూత్రాలను జాగ్రత్తగా పాటిస్తే మీకు అప్పులు రావు, అనారోగ్యాలు రావు. ఈరోజు నీ దగ్గర డబ్బులు లేవు, పచ్చడి వేసుకొని తినే అవసరం అయితే అప్పు చేసుకొని మరి ఏదో అంటారు కదా, అప్పు చేసి పప్పు కూడా తినాల్సిన పరిస్థితి లేదు. కొంతమందికి అంటే ఆదివారం వచ్చిందంటే మొక్కలైందే మొత్త దిగదండి, దిగిద్దా? ఉండాల్సిందే. సరే డబ్బులు లేవు, వదులుతాడా? వదలడు. ఏం చేస్తాడో తెలుసా? అవసరమైతే అప్పు తీసుకొచ్చుకుంటాడు, 200 పక్కింటోడి దగ్గర, వెనకింటోడి దగ్గర తీసుకొని వచ్చి మరి ఆ కూర ఆ షాపుకు పోయి ఆ మాంసం తెచ్చుకొని తినకపోతే వీడు కడుపు తృప్తిగా ఉండదు. అప్పులు చేసి అవసరమా? అప్పులు చేసి ఏం సాధిస్తామని చెప్పండి. కొంతమంది భర్తను పీడించుకు తిని అప్పులు చేసి మరి బంగారం చేయించుకుంటారు. లేరా? బంగారాలు ఎందుకు? ఉన్నప్పుడు చేయించుకోరాదు. అలా కాదు, పక్కింటి గిరి చేసింది, వెనకింటి వన చేసింది, వాళ్ళు ఇల్లు వేసారు, మన రోడ్డు మీద పోతుంటే అందరూ బోసిమేడ అంటున్నారు. ఇప్పుడు బోసిమేడ అవుతున్నాను, మీ ఆయనకి బోడిగుండు గీకేవట్టు అయితే మొత్తం అప్పులు చేసి పెట్టావు. చివరికి అప్పులు పాలైపోతున్నాడు. పక్కన కట్టే ఎట్లా ఉందనుకున్నారు ఈరోజు? అన్ని ఖర్చులేమో పెరిగిపోతున్నాయి, శాలరీ ఏమో పెరగట్లేదు. రోజు పరిస్థితులు అర్థం చేసుకోకుండా మనం ఎవరినో దృష్టిలో పెట్టుకుని ముందుకు ఎగబాగితే ఏమైపు పడిపోతామండి. గుర్రం పరిగెత్తినట్టు తాబేలు పరిగెత్తాలని కోరుకుందనుకోండి, చచ్చిపోయింది అది. దేని స్టామినా దానికి. మనకు ఉన్నంతలో మనం సంతృప్తి చెందాలి.